నమస్కారం. అందరికీ ముందస్తు దసరా శుభాకాంక్షలు. శ్రీదేవి శరన్నవరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ప్రపంచ తెలుగు ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ముక్కోటి దేవతల్ని మనసారా ప్రార్థిస్తున్నాను. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెలవిచ్చారు. ఇంటింటా పండగేట జిఎస్టీ శాతం తగ్గించారు. కొన్ని వస్తువుల మీద, మందుల మీద 12% ఉండే పన్ను రేటుని ఇప్పుడు 5% తగ్గించారు. కొన్నిటి మీద 18% ఉంటే సౌందర్యం పౌడర్లు, సబ్బులు అటువంటి వాటి మీద 18% నుంచి 5%కి తగ్గించారు. అయితే కొన్ని ఉత్పత్తుల మీద మాత్రం 28 నుంచి 40% పెరిగింది. 28%గా ఉండేది 40% కూడా పెరిగింది కొన్ని ఉత్పత్తుల మీద. జిఎస్టీ తగ్గించడం వలన మీరు ఏదైనా కళల కంటే అవన్నీ నెరవేర్చుకోవచ్చుట. 2 సబ్బులు 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి కొనే దాంట్లో 2 రూపాయలు తగ్గితే ఇల్లు కట్టుకోగలమా? ఇల్లు కట్టుకోవాలని కళ ఉంది నాకు, ఇల్లు కట్టుకోగలమా? 2 ఫేస్ పౌడర్ డబ్బాలు కొనుక్కుంటే 600 రూపాయలు అయ్యేది 500కే వచ్చింది అనుకో. కారు కొనుక్కోవాలనుకున్నాను అనుకో, కారు కొనుక్కోగలనా? మరి నా కళ ఇది, కొనుక్కోలేం కదా. కళలు సాకారం అయిపోతాయి జిఎస్టీ తగ్గించడం వల్ల. జిఎస్టీ తగ్గించడం వల్ల ధరలు తగ్గుతాయో లేదో అది వేరే విషయం. 2.50 లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. పేద మధ్య తరగతికి ఇది డబుల్ బోనాంజా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఇక్కడ ఒకటి గుర్తించాలి, వస్తువు రేటు పెంచాలా, ఎంత పెంచాలి, ఎంత పెంచొద్దు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో లేదు, కంపెనీల చేతుల్లోనే ఉన్నది. జిఎస్టీ తగ్గింది, 10 రూపాయలు ఉండే సబ్బు 8 రూపాయలకి వచ్చింది అనుకోండి, కాసేపు దాన్ని 12 రూపాయలు చేస్తారు కంపెనీలు వాళ్ళు. 12 రూపాయలకి చేస్తారు. భారం ఎవరి మీద పడింది? ప్రజల మీదే పడింది కదా. జిఎస్టీ తగ్గిందని రూపాయి తగ్గుతుంది, ఇంకో రూపాయి అతనికి లాభమే కదా పారిశ్రామికవేత్తకి. పారిశ్రామికవేత్తలు పెంచుతారు కదా. పారిశ్రామికవేత్తలు ఏమీ తక్కువ వాళ్ళు కారు. ఎప్పుడైనా సరే వాళ్ళకి నష్టాలు వస్తాయి అనుకుంటే మాత్రం వ్యాపారాలు చేయరు కదా, ఎవరు కూడా పరిశ్రమలు నడపరు కదా. మోనోపాలిస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఎంఆర్టీపీ యాక్ట్ అనేది మంచి సదుద్దేశంతో 1969లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు పెట్టారు. ధరల మీద నియంత్రణ ఉండేది. ఆ యాక్ట్ ప్రకారంగా చాలా విభాగాలు ఉండేవి. అందులో విజిలెన్స్ విభాగం ఉండేది. ఎవరన్నా కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ధరలు పెంచేస్తే వాళ్ళు వెళ్ళి ఆ కంపెనీ మీద చర్యలు తీసుకునేవాళ్ళు. 1970లో అమల్లోకి వచ్చింది ఆ చట్టం, మోనోపాలిస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనేది. 2002లో ఆ చట్టాన్ని మార్చేశారు, సవరణలు చేశారు. ఆ చట్టానికి కేంద్ర ప్రభుత్వమే చేసింది. అది ఒక విషయం అడుగుతా, ప్రధానమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు, దేశ ప్రజలకి, రాష్ట్రాలకి ఒక మాట ఇవ్వండి, ఒక హామీ ఇవ్వండి. రాష్ట్రాల వాటా 50% రాష్ట్రము, కేంద్ర వాటా 50% జిఎస్టీలో కాకుండా 60%, 60% రాష్ట్రాల వాటా కింద ఇచ్చి కేంద్ర ప్రభుత్వం 40% వాటా తీసుకుంటుందా? చెప్పండి. రాష్ట్రాలకు ఎక్కువ శాతం వాటా ఇవ్వండి జిఎస్టీలోది. వసూలు చేసిన జిఎస్టీలోదే తగ్గించి మరీ ఇస్తున్నారు రాష్ట్రాలకి. అందులో దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, తెలంగాణ, ఈ రాష్ట్రాల నుంచి జిఎస్టీ ఎక్కువ వసూలు అవుతున్నా కానీ నిధులు మంజూరు చేసేటప్పుడు సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాల వాటాదే రావాల్సిన వాటా కూడా ఇవ్వడంలా ప్రాధాయపడాల్సి వస్తుంది, కాళ్ళు మొక్కాల్సి వస్తుంది. అలా కాదు, రాష్ట్రాల వాటా తగ్గించుకుని, రాష్ట్రాలు తమ వాటా తాము తగ్గించుకుని కేంద్రానికి పంపించేది చట్టం ఏమన్నా తీసుకొస్తారా? రాష్ట్రాలు ముందే తమ అమౌంట్ని తగ్గించేసుకుంటాయి, తర్వాత మీకు ఇస్తాయి, కేంద్రానికి ఇస్తాయి. అట్లా చట్టాన్ని ఏమన్నా మార్చగలరా? 60-40% రేషియోకి మార్చగలరా చట్టాన్ని? ఇవ్వండి, దేశ ప్రజలకి చెప్పండి. స్వదేశీ వస్తువులనే కొనండి, స్వదేశీ వస్తువులే వాడండి. ఆయన పెట్టుకునే గడియారం 5 లక్షలు 10 లక్షల రూపాయలు గడియారం పెట్టుకుంటారు. ఆయన వాడే చెప్పులు 80,000 90,000 రూపాయల చెప్పులు వాడతారు. ఆయన వేసుకునే డ్రెస్సే కొన్ని వేల రూపాయలు ఉంటుంది, అది లక్షల ఉంటుంది ఆ డ్రెస్సు. ఆయన మాత్రం చెప్పేస్తూ ఉంటారు స్వదేశీ వస్తువులనే వాడండి. డియర్ ప్రధానమంత్రి గారు, గౌరవనీయులు, మీరు పెద్దవారు. 1971 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ గారి నినాదం గరీబీ హటావో. పేద, దళిత, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ భారతదేశంలో పేదరికం ఉండకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని గరీబీ హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని ఇచ్చింది ఆవిడ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇందిరాగాంధీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అన్నారు చూసారా స్వదేశీ. ఆ స్వదేశీ 1974లో 1974 ఇందిరాగాంధీ గారు బీ ఇండియన్ బుయ్ ఇండియన్, భారతీయుడిగా ఉండు, భారతదేశ వస్తువుల్ని కొనండి అని చెప్పి ప్రజలకి ఒక పిలుపునిచ్చారు ఇందిరాగాంధీ. 1974లో బీ ఇండియన్ బుయ్ ఇండియన్, భారతీయుడిగా ఉండు, భారతీయ వస్తువుల్నే కొనండి అనేటువంటి నినాదాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రధానిగా
1974లో ఇచ్చారు. ఏ నేషన్స్ స్ట్రెంగ్త్ అల్టిమేట్లీ కన్సిస్ట్ ఇన్ వాట్ కెన్ డూ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ నాట్ ఇన్ వాట్ ఇట్ కెన్ బారో ఫ్రమ్ అదర్స్. ఈ దేశ బలము మనం ఏం చేయగలుగుతాము, మనం ఏం తయారు చేయగలుగుతాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇతరుల దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటే ఆధారపడితే లాభం లేదు అని చెప్పి శ్రీమతి ఇందిరాగాంధీ గారు సెలవిచ్చారు. బి ఇండియన్లో. ఆపరేషన్ సింధూర్ జరిగింది. ట్రంప్ గారు 3 సార్లు 4 సార్లు 5 సార్లు చెప్పేశారు, నేనే మధ్యవర్తిత్వం వహించాను, అందుకనే భారతదేశం యుద్ధ విరమణ కాల్పుల విరమణ ఆపేసిందని. అబ్బెబ్బే అదేం లేదని పాకిస్తాన్ వాళ్ళు అంటారు. అబ్బెబ్బే పాకిస్తాన్ అడిగితేనే మేము కాల్పుల విరమణ చేశామని మన ప్రభుత్వం అంటోంది. ఎవరైంది మాట్లాడుతున్నారో దేశ ప్రజల్ని మాత్రం చాలా కన్ఫ్యూజ్లో పెట్టేశారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఓ స్లోగన్ ఇచ్చారు ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు. ఐఎమ్ నాట్ ఎ పర్సన్ టు బి ప్రెషర్డ్ బై ఎనీబడి ఆర్ ఎనీ నేషన్. అమెరికాతో సహా రష్యాతో సహా ఏ రాజ్యాధినేత నా మీద ఒత్తిడి తీసుకురాలేరు, ఏ దేశము కూడా నా మీద ఒత్తిడి తీసుకురాలేదు. నా దేశ అంటే భారతదేశ స్వతంత్రత, అఖండత, సార్వభౌమాధికారాన్ని మా దేశ ప్రజలు, మేము అధికారంలో ఉన్నటువంటి మేము నిర్ణయించుకుంటాం, కానీ ఇతర దేశాలు కాదు అని చెప్పి 1971లో ఇందిరాగాంధీ గారు సెలవు ఇచ్చారు. ఇది ఔషధాల రేట్లు అంటే మనం వాడే మందుల రేట్లు తగ్గచ్చేమో, జిఎస్టీ తగ్గడం వల్ల కొంత తగ్గచ్చు. ఈ రోజు నుంచే తగ్గుతాయిట జిఎస్టీ రేట్లు. గతంలో 12% ఉన్నటువంటి పన్ను రేటు ఇప్పుడు 5% తగ్గింది. అది మందులు, క్యాన్సర్, ఇతర సంక్లిష్ట వ్యాధుల చికిత్సలో వినియోగించే 36 ఔషధాలపై పూర్తిగానే పన్ను తొలగించేశారు. ధన్యవాదాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు. పతంజలి ఫుడ్స్ ధరల తగ్గింపు, కార్ల ధరలు తగ్గనున్నాయి. 2500 నుంచి 85,000 వరకు కూడా. టీవీ రేట్లు కూడా తగ్గబోతున్నాయి. కార్ల రేట్లు అయితే ₹1,00,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు కూడా తగ్గబోతున్నాయి. కానీ ఇవన్నీ ఎవరు పేదవారివి కాదు. టీవీలు, కార్లు, విమానాల రేట్లు తగ్గితే ఎవరికి లాభం లేదు. కార్ల రేట్లు తగ్గితే పేద, బడుగు, బలహీన, దళిత, మైనార్టీ వర్గాల వాళ్ళకి లాభం లేదు. టీవీల రేట్లు తగ్గినా, కార్ల రేట్లు తగ్గినా కానీ పేదవాడు కొనుక్కోలేడు కారుని. ఎలాగో జిఎస్టీ తగ్గించేసాం, మీరు కళలు కనండి అంటే ఎట్లా కంటాం సార్? కనలేం సార్. ముందు భోజనం పెట్టండి సార్ భారతదేశ ప్రజలకి. విద్యా వైద్యం అందించండి. కార్పొరేట్ కళాశాలలు పెరిగిపోతున్నాయి. చదువు కొనుక్కోవాల్సి వస్తుంది. చదువుకోవాల్సి కాకుండా చదువు కొనుక్కోవాల్సి వస్తుంది. లక్షలు పోయాల్సి వస్తుంది. అప్పులు చేసేస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని చదివించడం కోసం. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థులు తండ్రి సకాలంలో ఫీజు చెల్లించలేదని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు. వాళ్ళ గురించి ఆలోచించండి ప్రధానమంత్రి గారు. భారతదేశం అంతా ఒకటే చట్టం ఉండేటట్లు విద్యా వ్యవస్థకి చక్కటి మంచి చట్టాలు తీసుకురండి సార్. క్యాపిటేషన్ ఫీజును రద్దు చేయండి సార్. డొనేషన్ల పద్ధతిని రద్దు చేయండి సార్. మేనేజ్మెంట్ కోటా, డైరెక్టర్ కోటా, కన్వీనర్ కోటా, ఎన్ఆర్ఐ కోటా. అరే ఇండియన్స్కి కోటా ఏదిరా నాయన? ఇండియన్స్ కోటా కావాలి కదా, ఇండియన్స్ కోటా ఉంచాలి కదా. ఇండియన్స్ కోటాలు ఎన్నేమో రేట్లు పెట్టి కొనుక్కోవాలా? ఒక ఇంజనీరింగ్ సీట్ 10 లక్షల నుంచి 70 లక్షల దాకా కూడా ఉంటుంది. బీటెక్ చదవాలనంటే, ఎంబీబీఎస్ చదవాలంటే మినిమం 80 లక్షల నుంచి ₹1,50,00,000 వరకు ఖర్చు పెట్టి సీట్ సంపాదించుకోవాలి భారత్. అది కాదు కావాల్సింది. విద్యా, వైద్యం రెండూ కూడా చక్కగా పేదలకు అందుబాటులో ఉండేలాగా తీసుకురండి. వైద్యం కూడా అంతే. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే చాలా 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి. బయటికి మనిషి ఆరోగ్యంగా వస్తాడో సేవలు వస్తాయో కూడా తెలియడం లేదు. కనుక విద్యా, వైద్య రంగానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మన దగ్గరే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి అవకాశాలు కల్పించండి. విదేశాలకు విద్యార్థులు వెళ్లరు, మన దగ్గరే రీసెర్చ్ చేస్తారు. ఆ అవకాశాలు కల్పించండి. జిఎస్టీ తగ్గించామని చెప్పేసి మీరు కన్న కళలు నెరవేర్చుకోండి అంటే అవి అవుతాయో కాదో ఆ దేవుడికి తెలుస్తూ. జై హింద్.